నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, గ్రాటిట్యూడ్ ని ఆవిష్కరించడం, కృతజ్ఞతను ఆవిష్కరించడం అనేది మనం ఖచ్చితంగా చెయ్యాలి అనేది ఎన్నో సందర్భాల్లో మీరు చెప్పి ఉన్నారు. ఇక కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన చేసేటటువంటి మహిమలు, అయ్యో బాబోయ్, ఆయన నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత మహాదేవ ఖచ్చితంగా కొంగు బంగారంట స్వామి నమ్ముకు. ఖచ్చితంగా బా ఎలా అసలు చెప్పలేము. ఈ మాట ఆ మాట అనేది అసలు చెప్పలేము. స్వామి అసలు బంగారు కొండ నిజంగా. అయితే స్వామికి మీ స్ఫురణకు వచ్చినటువంటి ఆ 108 దీపాలు, దానికి సంబంధించి ఒక్కసారి ఆ మొత్తం 108 దీపాల గురించి, అవి ఆ దీపాల యొక్క అంటే ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇస్తోంది, ఎవరెవరు చేసుకోవచ్చు, ఎట్లాంటి సందర్భాల్లో చేసుకోవచ్చు, ఒకసారి గ్రాటిట్యూడ్ ని కూడా మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. ఫస్ట్ నాకు అసలు ఒక సమస్య వచ్చినప్పుడు నేను స్వామికి దండం పెట్టుకోవడము, ఎలా అయినా సరే ఈ సమస్యల నుంచి నన్ను బయటపడే స్వామి అని చెప్పి నేను దండం పెట్టుకోవడము. నాకు అనిపించింది 108 పిండి దీపాలు పెడతాను స్వామి వచ్చే శనివారమే, ఈ సమస్యను సాల్వ్ చేయమని చెప్పి. అలానే ఆ సమస్య సాల్వ్ అవడం, నేను వెంటనే శనివారం నాడు 108 పిండి దీపాలు పెట్టడం అనేది జరిగిందనమాట. అలా ఒకళ్ళకి ఎవరికైనా కానీ ఇంకా మళ్ళీ చెప్పాలి అని అనుకోవడం, మనం వీడియో చేద్దాం అని అనుకోవడం, చేసిన వెంటనే ఆ వీడియో ఒక చిన్న పాపని, 7-8 నెలల పాప, చక్కగా ఇప్పుడు సంవత్సరం అయి ఉంటుంది పాపకి. ఆ పాప గురించి, ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది అన్నప్పుడు వాళ్ళ పిన్ని దండం పెట్టుకోవడము, చక్కగా ఆ అమ్మాయికి కూడా హాస్పిటల్లో డాక్టర్స్ మేము చెప్పలేము అన్నది కూడా అలా దండం పెట్టుకున్న వెంటనే ఆ అమ్మాయి చక్కగా ఇంటికి రావడం, డిశ్చార్జ్ అయ్యి ఆరోగ్యంగా వాళ్ళు కూడా దీపాలు పెట్టడం అనేది జరిగింది. అలాగే ఒకళ్ళకి యాక్సిడెంట్ అయిందండి మా వారికి అని చెప్పి ఫస్ట్ ఒకళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు అసలు యాక్చువల్గా అపాయింట్మెంట్ కోసం చేశారు. హడావిడిగా మాట్లాడుతున్నారు, ఏమైందమ్మా అని అంటే, నాకు అపాయింట్మెంట్ కావాలండి. ఏమైందమ్మా అంటే, ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు మా వారు, యాక్సిడెంట్ అయింది, చిన్నగా ఏదో తీసుకోవడానికి అని చెప్పి సాయంత్రం పూట బయటకు వచ్చారమ్మా, కుక్క అడ్డొచ్చిందని చెప్పి బ్రేక్ వేయడము, అది పడడము, అది తగలడం, దానివల్ల లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అది ఇదని డాక్టర్లు చాలా అసలు మా వెంటిలేషన్ లో ఉన్నారు మా వారు అని అంటే, నాకు అనిపించింది అమ్మో ఇప్పుడు అపాయింట్మెంట్ అని చెప్పి ఫీజు కాదు మనం తీసుకోవాల్సిందని చెప్పి నాకు అనిపించి, అట్లా కాదమ్మా, నువ్వు కుంజిత పాదం శరణం ఒకటి, వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్నావు, అలానే మీ వారి ఇంటికి వచ్చేస్తే గనక 108 దీపాలు పెడతాను అని చెప్పి దండం పెట్టుకోమ్మా, తప్పకుండా నీకు పని అవుతుంది, అతను బయటకు వచ్చేస్తాడు అనడం. ఆ అమ్మాయితో కంటిన్యూగా నేను టచ్లో ఉండడం, ఏమ్మా ఎలా ఉంది ఏంటి అంటే, ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, ఇప్పుడు ఇంకా తగ్గిందండి, కానీ ఇప్పుడు మళ్ళీ జ్వరం వస్తుందండి అన్నప్పుడు పరమాచార్య గారిది చిత్రపటం ఫోటో పంపించి స్వామికి దండం పెట్టుకోమ్మా అనడం. నేను కూడా స్వామికి, చిన్న పిల్ల ఉంది స్వామి, ఆ పిల్ల కోసం అన్నా మీరు తండ్రిని ఉంచాలి, అపార కరుణా సింధం, నిజంగా దయార్థ హృదయాలు మీరు. అమ్మాయి దండం పెట్టుకుంటుంది, అమ్మాయి ఎలా పెట్టుకుంటుందో, కానీ ఎలా అయినా సరే పాపం ఆ పిల్లకి తండ్రి ఉండాలి అని చెప్పి నేను దండం పెట్టుకోవడం. 1 వీక్ లో అతను డిశ్చార్జ్ అయిపోవడం. ఆ అమ్మాయి దీపాలు పెట్టుకున్నానమ్మా నేనని చెప్పి ఆ అమ్మాయి ఫొటోస్ పంపించడం చాలా మిరకిల్ గా అనిపించింది. మెసేజ్ చేసింది అమ్మాయి, ఆ మెసేజ్ మనము వినిపించాం. అది అయిపోయిన తర్వాత నేను ఒకళ్ళకి పెళ్లి కుదరాలండి మా అమ్మాయికి అని చెప్తే, నేను వాళ్ళకి చెప్పడం, ఎందుకు కుదురుతుందండి తప్పకుండా, మీరు ఇలా 108 దీపాలు పెడతానని చెప్పి దండం పెట్టుకోండి అనడం. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది ఇమీడియట్ గానా? 1 month లో కుదిరింది పద్మిని. 1 month. నేను జనవరిలో వెళ్ళాను కదా పద్మిని కుక్కేకి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 2-3 months లో కుదిరిపోయింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 months లో, అంటే కాకపోతే సంబంధం 1 week లోపలే వచ్చింది, 1 week లోనే కుదిరింది. అలా అనుకుంటుంటే మొన్న ఈ మధ్య బాగా క్లయింట్స్, నీకు తెలుసు కదా, కొంతమంది మాట్లాడుతూ ఉంటే నేను నోట్ చేసుకుంటాను వాళ్ళ నెంబర్, గుర్తుపడతాను నేను ఎవరినైనా సాధారణంగా. అమ్మాయి ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నారు మీరు అని అంటే, బాగున్నాను అని అంటే, ఇట్లా మా వారికి ఇట్లా నైట్ యాక్సిడెంట్ అయిందమ్మా, వెంటిలేషన్లో ఉన్నారు అని చెప్పడం.
అయ్యో! అదేంటి ఆ టైంకి ఎందుకు వస్తున్నారు అని అంటే వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. ఎవరో కొట్టేసి వెళ్ళిపోయారు స్విగ్గీ, జొమాటో వాళ్ళు. నిజంగా అలా కొట్టి వెళ్ళిపోయి మనిషికి ఏమైందని కూడా చూడరా? అసలు హాస్పిటల్‌లో జాయిన్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదా వీళ్ళకి అని అనిపిస్తుంది నాకు. పట్టుకుంటారు ఆ! మళ్ళీ మనల్ని పట్టుకుంటే వదలరు. ఏమవుతుంది? అనుభవించాల్సిందే గదా! నువ్వు కొట్టావు. ఆళ్ళ తప్పో, నీ తప్పో ఏ తప్పైనా నువ్వు భరించవలసిందే. నాది కాదండి అని చెప్పడానికన్నా నోరు రాదా వీళ్ళకి అని అనిపిస్తుంది. చాలా పొరపాటు అలా చేయడము. అలా కొట్టేసి వెళ్ళిపోవడం అనంటే చాలా పొరపాటది. కాబట్టి మళ్ళీ వాళ్ళు కొట్టి వెళ్ళిపోయారట. అతనేమో కోమాలో అంటే కాన్షియస్‌లో లేడు అని చెప్పడం. 2 డేస్ తర్వాత కాన్షియస్‌నెస్‌లోకి రావడం. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి సేమ్ అలానే కుంజిత పాదం శరణం, వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అలానే స్వామికి 108 దీపాలు పెడతానని చెప్పి దండం పెట్టుకోమ్మా అని చెప్పడం. అతను ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు 10 డేస్‌లో. 10 డేస్ కూడా లేరు హాస్పిటల్‌లో 1 వీక్ ఉన్నారేమో అంతే. గుర్తు రావడం లేదంటున్నారు అనంటే, "ఏం కాదమ్మా స్వామి ఉన్నారు చూసుకుంటారు. నెమ్మదిగా గుర్తొస్తుందిలే. ఆ శ్రీపాద శ్రీ వల్లభులకి గాణగాపురం కూడా వస్తాను దండం పెట్టుకో" అని చెప్పడం. అలా వాళ్ళు కూడా డిశ్చార్జ్ అయ్యారు. నిజంగా చెప్పాలి అనంటే చాలా గ్రాటిట్యూడ్ అని చెప్పాలి. వెంకటేశ్వర స్వామికి నిజంగా అలాంటి స్ఫురణ నాకు తీసుకొని రావడం. ఇప్పటిదాకా ఎవరు పెట్టలేదేమో అసలు 108 దీపాలు. మనమే ఫస్ట్ స్టార్ట్ చేసాము. కానీ అది ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేయించుకున్నారు స్వామి ఆ సేవ అనంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నువ్వు కూడా పెట్టుకున్నావు. సత్యనారాయణ స్వామి వ్రతం ఆ రోజు. ఎంత వైభవంగా. నేను పెట్టుకోవడం ఏంటి, మీరు చేసిస్తే నేను పెట్టుకున్నట్ట? అయ్యో! అదేముంది మీ చేత్తో మీరు చేసి పెట్టారు అక్కడ. మీరే పెట్టుకున్నారు. మేము వెలిగించుకున్నాం. అట్లా ఏం లేదు పద్మిని. అది చాలా కష్టమైన పని పద్మిని. 108 దీపాలు పిండి తడిపి అప్పటికప్పుడు పెట్టాల్సినవి. ఏదో ప్రమిదల్లో మనం పెట్టేస్తున్నాము అనంటే ప్రమిదలు కొనుక్కొని తెచ్చుకుంటాం. దాంట్లో కష్టమే. అది కష్టం అని ఏముండదు. కొంచెం కష్టం తగ్గుతుంది. నూనె పోసి ఒత్తులేసేసి కుంకుమ పెట్టుకుంటాం. పిండి అనేసరికి ఫస్ట్ టైమ్ ఎవరికి ఎంత పెట్టాలో ఒక 3 కిలోల పిండి సరిపోయింది మనకు ఆ రోజు కదా! 2 కిలో 1 కిలో బెల్లం పొడి. బెల్లం పొడి చక్కగా దొరుకుతుంది. మనం అంతా ఈజీ అయిపోయి మన లైఫ్ స్టైల్స్ అంతా ఆర్గానిక్‌ది కూడా చక్కగా కలుపుకొని పాలు అవి తెచ్చుకొని ఆవు పాలతో చక్కగా చేసి పెడితే చాలా మంచిది. పోనీ మీ పని అయిన తర్వాతే పెట్టుకుంటానని చెప్పి దండం పెట్టుకోండి స్వామికి. తప్పకుండా స్వామి ఆ కోరిక నెరవేరుస్తారు. మనం కూడా నాకు గనక ఛాన్స్ ఏమైనా ఉంటే ఎక్కడన్నా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో పెట్టాలి ఈసారి 108 దీపాలు. చక్కగా అక్కడికే తీసుకొని వెళ్ళి రెడీ చేసి కావాలంటే మేము ఇట్లా ప్లాంక్ కూడా తీసుకొస్తామండి. స్వామి ముందు వెలిగించాలనేది కోరిక నాకు. ఎందుకంటే అదొక గ్రాటిట్యూడ్, నోట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద. స్వామికి ఎలా అయినా సరే కృతజ్ఞతలు తెలపాలి. ఇంకా ఈ విధంగా తప్పితే నేను ఏ విధంగా తెలపగలుగుతాను స్వామికి? అలా ఏదైనా గుడికి వెళ్ళి మనం అందరం చక్కగా పెట్టుకుందాం. అయితే ఇట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు దండం ఎలా పెట్టుకోమంటారు? స్వామికి కుంజిత పాదం శరణం అనంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ అయినా కూడా తగ్గిపోతుంది. వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అనేది చాలా మంచి స్విచ్ వర్డ్ అన్నమాట. మాస్టర్ స్విచ్ వర్డ్ అని అంటారు. వుల్ఫ్ ఈజ్ అ డివైన్ యానిమల్. అది మీరు చూస్తే గనక ఎప్పుడన్నా తోడేలు బొమ్మ చూస్తే గనక మీరు పైన నక్కని తొక్కొచ్చాడురా అని కూడా అంటారు. ఇట్లా పైకి చూస్తుంది ఎక్కువ అరిచేటప్పుడు కూడా. అది విశ్వంలోకి పంపిస్తుంది దాని అరుపుని. అవునా కదా? కాబట్టి వుల్ఫ్ అనేది చాలా డివైన్ యానిమల్. దాన్ని ఇన్వోక్ చేయొచ్చు దాని ఎనర్జీని. కాబట్టి వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అయితే మీరు హెల్త్ అండ్ వెల్త్ ప్రాబ్లమ్స్ కి చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామికి దీనికి దానికని కాదు, స్వామిని చక్కగా దేనికోసమన్నా చక్కగా దండం పెట్టుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు కానివ్వు, అప్పులు తీరిపోవడానికి కానివ్వు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్వామి ఎటువంటి పరిస్థితుల్లోనూ అది తీర్చు స్వామి, ఈ వచ్చే శనివారమే నీకు 108 దీపాలు పెడతాను అని చెప్పి దండం పెట్టుకోండి. తప్పకుండా మీకు ఆ పని అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బ్యూటిఫుల్. అంటే సైజ్ ఇదేం లేదు కదా, ఇంత ఇంత చిన్న చిన్నవి కూడా బొట్టు పెట్టాలి కాబట్టి కొంచెం పెద్దగా చేసుకుంటే మనం ఇట్లా బొట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నామం పెట్టడానికి అవకాశం ఉంటుంది. చక్కగా ఒకళ్ళు తడపడము, ఒకళ్ళు చక్కగా ఉండలు చేయడం, ఒకళ్ళు దాన్ని నొక్కడము, ఒకళ్ళు చక్కగా బొట్లు పెట్టడం, ఒకళ్ళు ఒత్తులు వేసి పెట్టడం, ఇలాంటివి అందరూ పంచుకుంటే గంటన్నరలో చక్కగా అయిపోతుంది. అయితే నాకు ఈసారి నాకేమనిపించింది అనంటే గుళ్ళో పెట్టేటప్పుడు మనం అన్ని రెడీ చేసేసుకొని చక్కగా విష్ణు సహస్రనామం కొంచెం చదివి 108 స్తోత్రాలు స్టార్ట్ అవుతాయి కదా స్వామి వారివి, అది చదువుతూ ఒక్కొక్క దీపం వెలిగించాలి. ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క దీపం వెలిగించాలి
ఆ 108 చదివేదాకా మనం ఆ నామాలన్నీ వెలగాలి అంటే కొంచెం పెద్దగానే చేసుకోవాలి, వెలగాలి అవి. వెలగాలి కాబట్టి అట్లా చెయ్యాలి అనేది నా సంకల్పం. తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది, అందులో సందేహం లేదు. అట్లా 108 దీపాలతో స్వామివారి సహస్రనామాలు చదువుకున్న ఫలితం కూడా మనకి దక్కుతుంది అనేది నా ఉద్దేశం. బ్యూటిఫుల్. త్వరలోనే తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సేవ. ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోవాలి ఈ సేవనని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.